హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పవర్ పాయింట్లో క్విక్ యాక్సెస్ టూల్ బార్ గురించి తెలుసుకుందాము. సో ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది పవర్ పాయింట్ విండోలో అప్పర్ లెఫ్ట్ కార్నర్లో డిస్ప్లే అవుతుంది. కర్సర్ మూవ్ అవుతుంది కదా, ఆ ప్లేస్లో ఉన్నటువంటి టూల్ బార్ని మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని అంటాము. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది నేమ్లో చెప్పినట్టుగానే క్విక్ యాక్సెస్ అంటే ఈజీగా యాక్సెస్ ఉండడానికి మనం డిఫరెంట్ కమాండ్స్ అనేది క్విక్ యాక్సెస్ టూల్ బార్కి యాడ్ చేస్తాము. సో దట్ ఏంటంటే మనం పవర్ పాయింట్లో వర్క్ చేసే అప్పుడు ఏవైనా కమాండ్స్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి మనకి టూల్ బార్ అనేది యూజ్ అవుతుంది. క్విక్ యాక్సెస్ టూల్ బార్లో 3 కమాండ్స్ అనేవి బై డిఫాల్ట్గా ఉంటాయి. అవి సేవ్, అండు అండ్ రీడు. ఈ 3 కమాండ్స్ అనేవి బై డిఫాల్ట్గా మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ అయి ఉంటాయి. ఇవే కాదు, మనం డిఫరెంట్ కమాండ్స్ని కూడా క్విక్ యాక్సెస్ టూల్ బార్కి యాడ్ చేయొచ్చు. అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో క్విక్ యాక్సెస్ టూల్ బార్లో రైట్ కార్నర్లో ఉన్నటువంటి డ్రాప్ డౌన్ యారో మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో డిఫరెంట్ కమాండ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మనం ఏదైతే కమాండ్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్కి యాడ్ చేయాలి అని అనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసినట్లయితే సో ఇలా ఆ పర్టికులర్ కమాండ్ అనేది క్విక్ యాక్సెస్ టూల్ బార్కి యాడ్ అవుతుంది. సో ఇలా మనం డిఫరెంట్ కమాండ్స్ అనేది క్విక్ యాక్సెస్ టూల్ బార్కి యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా పవర్ పాయింట్లో వర్క్ చేసేటప్పుడు కొన్ని కమాండ్స్ మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేయము. సో ఆ కమాండ్స్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుండి ఎలా డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఏదైతే కమాండ్ని రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ కమాండ్ మీద కర్సర్ నుంచి రైట్ క్లిక్ చేసినట్లయితే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. సో ఇలా రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. సో ఇలా మనము కమాండ్స్ అనేది క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుండి రిమూవ్ చేస్తాము. సో ఓవరాల్గా క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది అప్పర్ లెఫ్ట్ కార్నర్లో పవర్ పాయింట్ విండోలో డిస్ప్లే అవుతుంది. అండ్ ఇది ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి, కమాండ్స్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. బై డిఫాల్ట్గా సేవ్, అండు అండ్ రీడు 3 కమాండ్స్ మాత్రమే ఉంటాయి. అవే కాకుండా డిఫరెంట్ కమాండ్స్ని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం 1 స్టైల్ ఆఫ్ యాడింగ్ కమాండ్స్ అనేది చూసాము. ఫర్దర్ వీడియోలో ఇంకా డిఫరెంట్ వేస్లో మనం కమాండ్స్ని ఎలా యాడ్ చేసుకోవచ్చు అండ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్కు ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.